అవకాశాలు వస్తాయి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఒకప్పుడు రోడ్లు చూశారు, గుంతలు పడిపోయి ఎవరన్నా బయట పోతే నడివిరిగిపోతుంది. ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేస్తాం. భవిష్యత్తులో రోడ్లన్నీ అద్దంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా. మీరు సహకరిస్తే దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా, ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి. 30 ఏళ్లకు మునుపు అయితే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు. ఈరోజు నేషనల్ హైవేస్లు ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం. అలాంటివన్నీ వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి, మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఊర్లో యాదవులు ఉన్నారు. మీ జీవనోపాధి గొర్రెలు మేపుకోవడం, లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ మేపుకోవడం ప్రధానమైన వృత్తి మీకు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి. అదే మరి చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత కార్మికులు ఉన్నారు. ఇంకో పక్క సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు ఉన్నారు. వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు. నాయీ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ మంచి శుభ కార్యక్రమాలు జరిగితే వస్తూ ఉంటాం, దేవాలయాల్లో ఉంటారు. నేను అందరినీ ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను. ఈరోజు గొర్రెలున్నాయి, మీరు గొర్రెలు పట్టిస్తాం. గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్ళైనా గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సిందే. నేను తెలంగాణలో, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసేవాడిని. ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు, రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు. రాత్రుల్లో మంద కూడా పెట్టేవాళ్ళు. ఆ మంద పెడితే కొంత డబ్బులు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం. ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు, ఇంటి దగ్గరనే గడ్డేయగలుగుతున్నాం. దానా ఇంటి దగ్గరనే వేస్తాం. ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావలసిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. ఈ ఊరిలో ఎందుకంటే మీరు నన్ను 40 సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని. మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఎమ్మెల్యే పైన ఉంది. ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు, ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి అనుమానం కూడా ఉంది ఇవన్నీ అయిపోతాయని. ఒకే రోజు చేయలేను. ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది.
మీకు కూడా 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలనో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను, సమిక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను, మళ్ళీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాళ్ళకే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా నేను. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది, మళ్ళీ నేను రేపు ఒక మాట చెప్పాను, తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా, అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలని చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే ఒక సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో, టెక్నాలజీ పెరిగింది, అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సముద్రం పక్కన మనం చూస్తున్న మత్స్యకారులు ఉన్నారు, చేపలే వృత్తిగా జీవిస్తారు. మేలో జూన్లో మళ్ళా చేపల పెరగాలనే ఉద్దేశంతో వేటను నిషేధించారు. అందుకే వాళ్ళందరికీ ఇంటింటికి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పాం. ఏప్రిల్లో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేస్తూనే ఈరోజు నేను ఊరు కూడా చూశాను. ఈ ఊర్లో డేటా చూస్తే చాలా వరకు ఊర్లో కొన్ని విషయాలు నేను చూశాను, అన్ని స్టడీ చేశాను. 996 మంది జనాభా ఉన్నారు ఊర్లో. ఎంతమంది ఏమేం చదువుకున్నారో కూడా లెక్కలున్నాయి. పింఛన్లు అయితే 138 మందికి మనం పింఛన్లు ఇస్తున్నాం. 6,08,000 రూపాయలు నెలకు మీ గ్రామంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. 304 ఇళ్లున్నాయి. 304 ఇళ్ళు, 138 పింఛన్లు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అన్నాను, ఆవరేజ్ రాష్ట్రంలో 2.5 ఇంటికి ఒక్కొక్కరికి పింఛన్ ఇస్తున్నామని చెప్పాను. ఇంకో పక్కన మీ ఊర్లో చాలామంది వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు, కూలి పనులు చేసుకుంటారు. కొంతమంది ఆటోలు అయితే 50-60 రూపాయలు ఖర్చు పెట్టి 40 కిలోమీటర్లు పనిచేసి మళ్ళా తిరిగి వస్తారు. అంటే 40 కిలోమీటర్ల పని కోసం పోతున్నారంటే